హలో హాయ్ అందరికీ. ఈరోజు నేను రోడ్ సైడ్ అమ్మే బఠానీ చాట్ రెడీ చేస్తున్నాను. బఠానీ చాట్ కోసం ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో తెల్ల బఠానీలు వేసుకోవాలి. వేసుకొని మీరు మార్నింగ్ చేసుకోవాలంటే నైట్ నానబెట్టుకోవాలి, ఈవినింగ్ చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిలో కొంచెం వాటర్ పోసుకొని ఈవినింగ్ వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు బఠానీలు వేసుకున్నాం కదా, బఠానీలు వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ కూడా పోసుకొని ఇప్పుడు ఈవినింగ్ వరకు నానబెట్టుకోవాలి. ఎందుకంటే నేను సాయంత్రం టైంలో చేస్తాను కాబట్టి మార్నింగ్ నానబెట్టుకుంటున్నాను. మీరు మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనం ఒక 7-8 గంటలు నానబెట్టుకోవాలి. మార్నింగ్ నానబెట్టాను. మార్నింగ్ నానబెడితే సాయంత్రానికి ఈ విధంగా నాని చూడండి. వీటిని ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకుని వీటిని ఒక కుక్కర్లో వేసుకోవాలి. ముందుగా కుక్కర్ క్లీన్ చేసుకొని కుక్కర్లో ఇవన్నీ కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని కుక్కర్లో వేసేసుకున్న తర్వాత ఈ బఠానీలన్నీ మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని కుక్కర్ మూత పెట్టుకుని 8 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఇదంతా కూడా ఉడికించాలి. ఇలా స్టవ్ వెలిగించుకొని 8 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఈ తెల్ల బఠానీ ఉడికించుకోవాలి. చూడండి, 8 విజిల్స్కి ఈ విధంగా ఉడికిపోయాయి. ఎంత మెత్తగా ఉడికిపోయినాయో. 8 విజిల్స్కి ఈ విధంగా ఉడికాయి. ఉడికిన తర్వాత ఇది పక్కన పెట్టుకొని దీన్ని రెడీ చేయడం కోసం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి. ప్యాన్లో ఆయిల్ పోసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకుని ఇది కొంచెం సేపు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న చిన్న చిన్న ముక్కల కింద ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా పచ్చివాసన పోయేలా వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇలా టమాటా ముక్కలన్నీ వేసిన తర్వాత ఇందులోనే కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కదుపుకుంటూ ఫ్రై చేసుకోండి, మాడిపోతుంది. ఇలా మొత్తం అన్ని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, మీ దగ్గర ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా. ఇలా మొత్తం అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత ఇదంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకుని మనం ఉడికించి పక్కన పెట్టుకున్న మొత్తం తెల్ల బఠానీలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇందులో మిగతాదంతా కూడా మొత్తం వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదంతా కూడా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుని ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇదంతా కూడా దగ్గరకు వచ్చేలా ఉడికించుకోవాలి. మొత్తం అంతా కూడా చూడండి, ఇదంతా కూడా బాగా ఉడికిపోయింది.
ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. సేమ్ రోడ్ సైడ్ అమ్మితే ఎలాంటి టేస్ట్ ఇష్టపడతారో అలాంటి టేస్ట్ కంపల్సరీ వస్తుంది నేను చెప్పినట్టు చేస్తే కనుక. ఇప్పుడు మనం తయారు చేసిన ఈ చాట్ అంతా కూడా గిన్నెలో వేసుకోవాలి. ఇలా మొత్తం చాట్ అంతా కూడా గిన్నెలో వేసుకుని ఇందులోనే కొద్దిగా మిక్చర్ కూడా వేసుకోవాలి. ఇలా మిక్చర్ వేసుకోవాలి. ఇలా మిక్చర్ వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకున్న తర్వాత కొన్ని ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ వేసుకుని ఇదంతా కూడా మిక్స్ చేసుకుని తింటే టేస్ట్ ఉంటుంది. అబ్బా చెప్పలేము ఆ టేస్ట్. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.